డైవర్షన్ పాలిటిక్స్ సీఎం రేవంత్ కు కొత్తేమీ కాదని విమర్శించారు మాజీ ఎంపీ మాలోత్ కవిత. సింగరేణిలో అవినీతిపై హరీష్ రావు మాట్లాడినందుకే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటూ హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఈ కేసులో సుప్రీంకోర్టు హరీష్ రావు కు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ సీఎం రేవంత్ మాత్రం కక్షపూరితంగా సిట్ విచారణకు పిలిచారని ఫైర్ అయ్యారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్నిసార్లు విచారణకు పిలిచినా బీఆర్ఎస్ నేతలు భయపడరని ఖరాఖండిగా చెప్పారు మాలోత్ కవిత. అది సుప్రీంకోర్టులో క్లియరెన్స్ వచ్చేటప్పుడు కూడా హరీష్ రావు గారిని ఉద్దేశపూర్వకంగా, ఎందుకంటే నిన్న పొద్దున హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడారు, సింగరేణిలో రేవంత్ చాలా అవకతవకలైనాయి, అవినీతి అవుతా ఉంది, రేవంత్ రెడ్డి గారి ఏదైతే అల్లుడికి లాభదాయకంగా అన్ని ముడుపులు ముడుతూ ఉన్నాయి, లాభదాయకంగా ఈ సింగరేణి ఉన్న వందల కోట్ల రూపాయలంతా కూడా వాళ్ళ అన్నదమ్ములు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళకు తగ్గట్టుగానే వాళ్ళ టెండర్లు పాడడం కానీ దాంట్లో డీజిల్ సంబంధించిన అన్ని రకాల కూడా అవినీతి జరుగుతూ ఉందని చెప్పేసి హరీష్ రావు గారు తెలంగాణలో ఉన్న ఏదైతే సింగరేణి గని విషయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ అవినీతిని బయట పెట్టిన వెంటనే, నిన్న ప్రెస్ మీట్ పెట్టినో లేదో వెంటనే సిట్కి వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ అని మళ్ళొక, అంటే ప్రజలను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ బాగా అలవాటు పడ్డ ఈ రేవంత్ రెడ్డి ఏం చేసినట్టు ఇవాళ హరీష్ రావు గారిని పిలిచిండ్రు. కానీ వాళ్ళ హరీష్ రావు గారి మీద మరియు అవసరం ఉంటే కేటీఆర్ గారి మీద, అంటే ఎప్పటికప్పుడు కూడా కేటీఆర్ గారి మీద అయినా, హరీష్ రావు గారి మీదైనా, కేసీఆర్ గారి మీద అయినా కాలుష్యం పేరు మీదనో లేకపోతే ఫోన్ ట్యాపింగ్ పేరునో ఏదో రకంగా ప్రజలకు తప్పుదోవ పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి ఇవాళ ఫోన్ ట్యాపింగ్లో భాగంగానే ఇవాళ హరీష్ రావు గారిని పిలిచారు. కానీ బీఆర్ఎస్ పార్టీకి కేసులకు భయపడేది లేదు. ఆయన ఎక్కడ వెళ్ళినా కూడా దిగ్విజయంగా విజయవంతంగా ఆయన చాలా క్లీన్ చిట్తో వచ్చే వ్యక్తి.